ఒక జైలు అధికారికి 10 లక్షలు, మరొక పోలీసు ఉన్నతాధికారికి 25 లక్షలు ఇచ్చి వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి పరారైపోయినటువంటి అంతర్రాష్ట్ర కరుడు కట్టినటువంటి నేరస్తుడు. ఇతని నేపథ్యం తీసుకుంటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకనంటే ఇతను 2018లో ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు ఇతన్ని. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఇతను అక్కడ గ్రానైట్ వ్యాపారం చేస్తూ అక్కడ క్యాబ్ డ్రైవర్ దగ్గర నుంచి సెల్ ఫోన్లు తీసుకొని ఆ సిమ్ముల ద్వారా ఫ్రాడ్ చేసిన డబ్బులు మారుస్తూ చీటింగ్ చేస్తూ మొదలుపెట్టాడు. దాంతో అతన్ని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఒంగోలు జైలుకి రిమాండ్కి పంపించారు. ఆ జైలు నుంచి పరారైపోయాడు. పరారైపోయిన తర్వాత ఆయన ఏం కామ్గా లేడు. ఆయన ఏం చేశాడు? పరారైన తర్వాత ఈ కార్ల అమ్మకాలకు సంబంధించినటువంటి లావాదేవీలు, అంటే కార్లు అమ్ముతాం కొనుగోలు చేస్తాం అనేటువంటి ఏజెంట్ అవతారం ఎత్తేసాడు. ఎత్తి డబ్బులు సంపాదటం మొదలుపెట్టాడు మోసం చేసి. దీని మీద కంప్లైంట్స్ వచ్చింది. కంప్లైంట్ వస్తే విజయవాడ క్రైమ్ పోలీసులు రంగంలో దిగి అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఒంగోలు పోలీసులు తమ దగ్గర పెండింగ్ కేసు ఉంది అని చెప్పి ఒంగోలు వాళ్ళు తీసుకెళ్లారు. ఒంగోలు పోలీసులు తీసుకెళ్ళి ఒంగోలు పోలీసులు ఆయన్ని ఒంగోలు జైల్లో పెట్టారు, జిల్లా జైల్లో పెట్టారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి తెనాలి పోలీసులు